అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ మరొకసారి ఆత్మీయ ఆహారాన్ని మీకు అందించడానికి దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ మాటలు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము మోషే యొక్క శరీరం గురించి తర్కించుట. బైబిల్ గ్రంథంలో మనము అనేక మంది ప్రవక్తలను చూసాం, కానీ అనేక మంది ప్రవక్తలలో మోషే ఒక గొప్ప ప్రవక్త. మోషే దేవుని ప్రజలైన 40 లక్షల మందిని ఐగుప్తు నుండి కానానుకు నడిపించిన, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి నడిపించే గొప్ప సేవకుడు, గొప్ప దైవజనుడు మరియు గొప్ప నాయకుడు. అలాంటి మోషే విషయంలో సాతానుడు మోషే యొక్క శరీరాన్ని దొంగిలించి ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు ఒక గుడి కట్టాలన్న ప్లాన్ వేశాడు. ఎవరు? సాతానుడు. ఈ యొక్క వాక్య భావంలో యూదాకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాటలు చూడగలం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు, దూషించి తీర్పు తీర్చి ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడు. చూడండి, మోషే ఎంత గొప్ప ప్రవక్త అంటే అతన్ను చనిపోయిన తర్వాత కూడా సాతానుకి మోషే యొక్క శరీరము కావలసి వచ్చింది. అంటే అంత గొప్ప దైవజనుడు మోషే. చూడండి, మోషే యొక్క శరీరము కొరకు దేవుడు ప్రధాన దూత అయిన మిఖాయేలును ఆయన పంపించి, మిఖాయేలు ద్వారా ఆ లోయలో శరీరమును పాతిపెట్టడానికి ఆ దూతలను ఆ కార్యాన్ని జరిగించాడు. అంటే మోషే దేవుని యొక్క అత్యున్నతమైన గొప్ప ప్రవక్త. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఒక మంచి సేవకుడిగా, సేవకురాలుగా కావాలి అంటే ఎంత సాక్ష్యాన్ని నీవు కాపాడుకోవాలి, ఎంతమంది నిన్ను పొగిడితే నీకు మంచి పేరు వస్తుంది. కాబట్టి నిమిషంలో నీ పేరు పాడు చేసుకోకుండా దాన్ని కాపాడుకునే వాడవుగా, కాపాడుకునే దానవుగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ.